మనకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ట్రామా ఏదైనా జరిగినప్పుడు దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేద్దాం. ఇన్వెస్టిగేషన్లో మన తప్పు ఉందా, వాళ్ళ తప్పు ఉందా, ఎక్కడ మిస్టేక్ అయింది, ఎలా మిస్టేక్ అయిందని చూసుకుంటాం. చూసుకున్న తర్వాత దాన్ని రెక్టిఫై చేసిన ప్రాసెస్ ఉంటుందా అంటే మెడికల్ టర్మ్లో మనకు ట్రీట్మెంట్ ఏంటి అని ఆలోచించుకుంటాం. దాన్ని ఏదైనా మనం చేస్తే ఏదైనా క్యూర్ అవుతుందా లేదా అని చెప్పి చూసుకుని 1-2 డబుల్ చెక్ చేసుకుంటాం. లేదు, నెక్స్ట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. అంటే నాకు తెలిసిన దానికంటే నాకంటే ఇంకో రంగా ఆలోచించిన వాడు ఎవరైనా ఉంటే, నాకు ఈక్వల్ వేవ్ లెంత్ కాకుండా కొంచెం డిఫరెంట్గా థింక్ చేసిన వాడు ఎవరైనా ఉంటే ఒకసారి సెకండ్ ఒపీనియన్ కింద పంపిస్తున్నాం. ఎందుకు, నేను ఏదైనా కంగారులో ఆలోచన విధానం ఏదైనా మర్చిపోయినా అవతల వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఒక కన్క్లూషన్కి ఒక పాయింట్ ఏదైనా మిస్ అవ్వకుండా ఉండడానికి దొరుకుతుంది కాబట్టి సెకండ్ ఒపీనియన్. అది కూడా అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ట్రీట్మెంట్లో ఇద్దరికి ఒక రకమైన ఒపీనియన్, సిమిలర్ ఒపీనియన్ వచ్చినప్పుడు దాన్ని బట్టి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దానిలో ఏం జరిగినా దాన్ని యాక్సెప్ట్ చేయటమే. అంతేగాని ఇలా అయి ఉంటే బాగుంటుంది, అలా అయి ఉంటే బాగుంటుంది, ఇలా చేసి ఉంటే బాగుంటుంది, అలా జరగకుండా బాగుంటుంది, ఎందుకు ఎంచుకున్నా పోయినది ఏది తిరిగి రాదు. సో ఎవరైనా చెప్తారు అలా ఏదైనా మెంటల్గా నాకు ఏదైనా ట్రామా జరిగితే డిప్రెషన్ వస్తుంది, అందరికి వస్తుంది, అందరికి లో మూడ్, హై మూడ్ అన్నీ వస్తాయి. కానీ ఎన్ని రోజులు ఉంటాం, ఎంతవరకు ఉంటాం, ఎన్ని రోజులు ఉండగలుగుతాం? అన్ని లాంగ్ టర్మ్ ప్రాసెస్లు చేయలేము కదా. టైంతో హీల్ చేసుకుని వెళ్ళిపోవటం. ఒక 2 days బ్రేక్ తీసుకుని రియలైజ్ అవ్వండి, అసలు నాకు ఎందుకు మిస్టేక్ జరిగింది, ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎలా మిస్టేక్ జరిగింది అని ఆలోచించుకున్న తర్వాత మీ తప్పు లేకపోతే అవుట్సోర్స్ నుంచి వచ్చిన దాన్ని మీ ప్రాబ్లం కాదండి, మీ ఇంటర్నల్గా వచ్చిన దాన్ని మీ ప్రాబ్లం అవుతుంది. మీకు తెలియకుండా మీకు అవుట్ సైడ్ నుంచి వచ్చిన దానికి మీరు రెస్పాన్సిబిలిటీ అవుతారో ఏమో అని అనుకుని భయం ఎందుకు? మన దగ్గర నుంచి మన సిచ్యువేషన్లో ఆ రకంగా థింక్ చేయలేదు. సో మీ మనసాక్షికి అది సరి చెప్పుకొని అక్కడితో వదిలిపెట్టండి. ఎక్కువ ఆలోచించవద్దు. టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండడానికి ట్రై చేద్దాం. మీరు రైట్ కదా, లేదు తప్పు అన్నారు, ఇట్స్ ఓకే, మార్చుకుంటాం. మిస్టేక్ చేసిన తర్వాతనే కదా మనకు తెలిసేది. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే దాని నుంచి ఎట్లా బయటకు రావాలో తెలుస్తుంది. ఏం తెలియకుండా తప్పులు చేయకుండా ఎవరిని గొప్పవాళ్ళు అవ్వరండి. తప్పులు చేయటం కామన్, కానీ ఆ తప్పుని మళ్ళీ చేయటం అనేది కామన్ కాదు, అది అబ్నార్మల్. సో మన నార్మల్ బిహేవియర్స్లో తప్పులు జరుగుతుంది. సో డోంట్ వరీ ఫర్ యువర్ మిస్టేక్స్ అండి.